ఈ బులెటిన్ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా, అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490363774. వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నేను సోనా. ఫస్ట్ హెడ్లైన్స్. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహణ. ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై అధికారులకు అవగాహన. మతోన్మాద దోపిడీపై పోరాటమే కార్మిక వర్గ లక్ష్యం. సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపు. రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతాల్లో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన జనసేన నాయకులు. బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. సివిల్స్లో 162వ ర్యాంకు సాధించిన జీను శ్రీజస్వంత్ చంద్రకు అభినందన పురస్కారం. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సాధారణ ఎన్నికలు 2024లో భాగంగా గురువారం కాకినాడలో గల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై రిటర్నింగ్ అధికారులు, ఏఆర్ఓలు, సూపర్వైజర్లకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జయనివాస్, జాయింట్ కలెక్టర్ పిఠాపురం రిటర్నింగ్ అధికారి ఎస్ రామసుందర్ రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈవీఎంలో పోలైన ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై ఈ సందర్భంగా అధికారులకు అవగాహన కల్పించారు. శిక్షణ కార్యక్రమంలో తుని ఆర్వో కేవీ రామలక్ష్మి, ప్రతిపాడు ఆర్వో ఏ శ్రీనివాసరావు, కాకినాడ రూరల్ ఆర్వో ఇట్ల కిషోర్, పెద్దాపురం ఆర్వో జె సీతారామరావు, కాకినాడ పట్టణం ఆర్వో జె వెంకట్రావు, జగ్గంపేట ఆర్వో ఎం శ్రీనివాసరావు, సిపిఓ పి త్రినాథ్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ జిఎస్ రామ్గోపాల్, ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు. సో మీ పోలింగ్ స్టేషన్లో అది ఏమైనా ఉంది అంటే దెన్ యూ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వెదర్ దోస్ 2 CUs ఆర్ కమింగ్ టు యువర్ పోలింగ్ స్టేషన్. సో ఆరో ముందుగా ఒకసారి రెడీ చేసి పెట్టేసుకుంటారు. ఏ పోలింగ్ స్టేషన్కి ఒకవేళ డబుల్ వచ్చిందంటే అది ఆయన మీకు ముందుగా చెప్తారు, అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. దెన్ అలాంటి CUలు వచ్చేటప్పుడు వెన్ దోస్ కైండ్ ఆఫ్ CUs కమింగ్ లైక్ 2 CUs ఆర్ కమింగ్ టు ద టేబుల్, the ARO has to mandatorily go to the table. ఎవరైతే ఇక్కడ ARO ఉన్నారో, ARO ఆఫ్ అసెంబ్లీ కౌన్సిల్స్ ఉన్నారో, ఆయన తప్పనిసరిగా ఆ టేబుల్కి వెళ్ళాలి. అండ్ హీ హ్యాస్ టు అబ్జర్వ్ ద ఎంటైర్ ప్రాసెస్ యాజ్ పర్ ద రూల్. ఎందుకంటే ఇది ఒక స్పెషల్ కేసు, మళ్ళీ అక్కడ 2 ఓట్లు టాలీ చేసుకోవాలి. అండ్ దాన్ని ప్రాపర్గా ఆ 2 CU సరిగా వచ్చిందా చూసుకోవాలా. సో అగైన్ టాబ్లేషన్ సరిగా అయిందా లేదా చూసుకోవాలా. అందుకోసం ఏఆర్ఓ పర్సనల్గా అక్కడ. మతోన్మాద దోపిడీపై పోరాటమే కార్మిక వర్గ లక్ష్యమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు అన్నారు. గురువారం కాకినాడ కచేరీపేటలో గల లక్ష్మీదాస్ భవన్ వద్ద సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవాన్ని సిఐటియు నాయకులు ఘనంగా నిర్వహించారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సిఐటియు జాతీయ ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావులు పాల్గొని సిఐటియు వ్యవస్థాపక అధ్యక్ష కార్యదర్శులు బిటి రణదివే, పి రామ్మూర్తి చిత్రపటాలకు పులమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జి బేబీరాణి, ఏవి నాగేశ్వరరావులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి మలక రమణ, ఆశావర్కర్ యూనియన్ నగర కార్యదర్శి ఎం భారతి, చెక్కల వేణి, మలక నాగలక్ష్మి, దయామణి, మెడికల్ రిప్స్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దుంపల ప్రసాద్, మెస్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి అనపర్తి ఏడుకొండలు, నాగాబత్తుల సూర్యనారాయణ, ఆఫీస్ కార్యదర్శి రాణి తదితరులు పాల్గొన్నారు. కార్మిక వర్గ రాజ్యం రావాలి అని చెప్పి ఏదైతే దీక్ష భూని ఈ
సిఐటిని సిఐటిని ఏర్పాటు చేసిందో ఆ హక్కుల కోసం నిరంతరం సిఐటియు కార్మికులకి అండగా నిలబడి పనిచేస్తూ ఉంది. అదే కాకుండా కార్మికుల్లో ఈ సమాజంలో సగభాగమైనటువంటి మహిళలు ఎవరైతే ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి శ్రామిక మహిళలు ఉన్నారో ఆ మహిళా హక్కుల మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంది. కాబట్టి సిఐటియు ఈరోజు దేశంలో ఉన్నటువంటి బడా పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఈ ఉత్పత్తిలో మొత్తం ఉత్పత్తిని వాళ్ళు సొంతం చేసుకుంటున్నారు. అలా కాకుండా ఉత్పత్తిలో సగభాగం కార్మికులకి పంచాలని చెప్పేసి ఏదైతే డిమాండ్ చేస్తూ ఉందో దాన్ని కట్టుబడి ఈరోజు కార్మికులంతా ఐక్యంగా ఉండాలని చెప్పి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తాము. సిఐటియు కార్యకర్తలందరూ కూడా ఆ కర్తవ్యం కోసం పునరుద్ధృతం అవుతారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇవాళ దేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంలో కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కార్మిక హక్కుల్ని కాలరాస్తూ ఉన్నాయి. కార్మిక చట్టాలని నీరు కారుస్తూ లేబర్ కోడ్లని తీసుకొచ్చాయి. జాతీయ కనీస వేతనం పేరిట అతి తక్కువ వేతనాలతో చేయించుకుంటున్నాయి. అలాగే స్కీమ్ వర్కర్లకు ఎటువంటి హక్కులు లేకుండా చేస్తూ ఉన్నాయి. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పేరిట అతి తక్కువ వేతనాలతోటి పనిచేయించుకుని రెగ్యులర్ చేయటం లేదు. ఈ సమస్యలే కాదు, పారిశ్రామిక కార్మికులు కావచ్చు, షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్లో ఉన్న కార్మికులు కావచ్చు, దేశవ్యాప్తంగా ఏ కార్మికులు ఎదుర్కొంటున్న ఏ సమస్యల మీద కూడా సిఐటియు సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని చెప్పి కార్మికులందరినీ కూడా దేశవ్యాప్తంగా ఐక్యపరిచి ఒక తాటి మీదకి తీసుకొచ్చి కార్మిక వ్యతిరేక విధానాల మీద నికరంగా పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుతూ ఉన్నాం. రాబోయే కాలంలో కార్మిక వర్గ హక్కుల్ని నిలబెట్టడానికి సిఐటియు రాజీ లేకుండా కృషి చేస్తుందని చెప్పి రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో భారీ గాలులకు ఉవ్వెత్తున ఎగిసిపడిన అలల ధాటికి సుమారు 50 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఈ విషయం తెలుసుకున్న జనసేన అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించాలని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులను ఆదేశించారు. కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ ఎన్నికల కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ నేతృత్వంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు కలిసి ఉప్పాడ తీర ప్రాంతాల్లో పర్యటించారు. దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు బాధితులకు భరోసా కల్పించారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాస్, తుమ్మల బాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పిల్లా శ్రీధర్, తెలగంశెట్టి వెంకటేశ్వరరావు, మచ్చ అప్పాజీ, డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్, దేవరపల్లి చిన్నబాబు, పల్లెటి బాపన దొర, లంకా కొండబాబు, సూరవరపు సురేష్, పిల్లా శివశంకర్, మానిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా స్థానిక నాయకులు వెంకటేశ్వర గారు, అప్పాజీ గారు, డాక్టర్ జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో మన బాపన ద్వారా మేమంతా కూడా ఇందులో ఈ పర్యటనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన నష్టాన్ని అయితే చూసాం. మీరు తప్పకుండా అధికారులు మా పవన్ కళ్యాణ్కి ఇది నివేదించడం జరుగుతుంది. కాకపోతే మేమంతా చెప్పేది ఏంటంటే రాబోయేది మా ప్రభుత్వమే, ఈ సమస్యను మేమే పరిష్కరించాలి. ఆ దిశగా అడుగులు ఉంటాయి. దీన్ని సైంటిఫిక్గా అనాలిసిస్ చేసి ఏ రకంగా అయితే వీళ్ళని ఈ ముంపు కాకుండా జరుగుతుందన్నది ఒక జియో ట్యాగింగా లేకపోతే ఇది జియో ట్యూబా అన్నది ఆలోచన చేసి ఒక సాంకేతిక నిపుణులతో ఈ విషయాన్ని చాలా కూలంకషంగా చర్చించి వీరికి శాశ్వత పరిష్కారాన్ని తప్పకుండా కూడా జనసేన పార్టీ తరఫున వీరందరికీ కూడా న్యాయం జరిగేలా చూస్తాం. అదేవిధంగా వీరంతా కూడా చాలామంది ఈ సందర్భంగా వాళ్ళ ఇళ్ళన్నీ కూడా నష్టపోయి ఉన్నారు. వీరికి ఏ రకంగా సహాయపడగలం అన్నది మా అధ్యక్షుల వారితో చర్చించిన తర్వాత సరైన నిర్ణయం తీసుకుంటాం. మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ ఒకసారి త్వరలోనే కలుస్తామని చెబుతూ ఈ సందర్భంగా ఒకటే మీ అందరికీ కూడా భరోసా ఇస్తున్నాం. రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం రాబోతుంది. మీరెంతో ఆదరణతో పవన్ కళ్యాణ్ ఆదరించి ఓట్లేశారు. ఆ విషయం మీ అంతా మనకు స్పష్టంగా తెలుస్తుంది. తప్పకుండా ఈ సమస్యకి శాశ్వత పరిష్కారం జనసేన పార్టీ తరఫున ఏదైతే రాష్ట్రంలో ఏర్పడబోతుందో ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం, దాని ద్వారా మీ సమస్యకు పరిష్కారం లభిస్తుందని మీ అంతా కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది సుబ్బంపేట దగ్గర నుంచి వానపేట దాకా కూడా ఈ ప్రభావం ఎప్పుడు వరదలు వచ్చినా తుఫాన్ వచ్చినా ఈ గంగపుత్రులు నష్టపోతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో పిఠాపురం నుంచి గెలవటం, అలాగే కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది. పెద్దలు ఇందాక మర్రెడ్డి శ్రీనివాస్ గారు చెప్పారు. దీన్ని సైంటిఫిక్గా ఎప్పుడు నష్టం రాకుండా నష్ట నివారణ ఏ విధంగా చేయాలి, అది R&D వారితో మాట్లాడాలా, లేకపోతే ఏ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో వారిని ఒకసారి దగ్గరుండి తీసుకొచ్చి మళ్ళీ పెద్దలందరూ మేమందరం కూడా కలిసి వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఇక్కడ నష్టపోకుండా, అలాగే ఇక్కడ వీళ్ళందరూ చెప్తా ఉన్నారు, మత్స్యకారులందరూ చెప్పేది ఒకే ఒక విషయం, పట్టాలు ఇస్తూ ఉన్నారు కానీ
ఒక ఇంటికి రేషన్ కార్డు ఒకడే పట్టా ఇస్తా ఉన్నారు. 2-3 పిల్లలు ఆ ఇంట్లో ఉండటం, ఒకడు బయటకు వెళ్తే ఇక్కడ 2-3 ఉండిపోవడం జరుగుతూ ఉందని ఇక్కడ ఉన్న పెద్దలందరూ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద మంచి నిర్ణయం తీసుకుంటారు. ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి పట్టాలు ఇచ్చేటువంటి విషయమే కాకుండా గవర్నమెంటే ఇల్లు కట్టేటటువంటి విషయాన్ని కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఖచ్చితంగా గంగపుత్రుల పక్షపాతిగా ఈ అన్ని విషయాలు కూడా ఆయన నెరవేర్చడానికి సిద్ధంగానే ఉంటారు. ఖచ్చితంగా మేము అందరం కూడా మత్స్యకారులకు ఎప్పుడు అండగా జనసేన పార్టీ ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, రాబోయే కొన్ని రోజుల్లోనే పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం ఏదైతే తీసుకుంటారో మేము పట్ల మేమందరం మరొకసారి మేము మళ్ళీ వచ్చి కలుస్తాం. ఈ సందర్భంగా సివిల్స్ విభాగంలో 162వ ర్యాంకు సాధించిన జీను శ్రీ జస్వంత్ చంద్రను యువత ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో రాణించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం నేతలు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో 162వ ర్యాంకు సాధించి ఐపీఎస్ విభాగానికి ఎంపికైన చంద్రను సంఘం నేతలు గురువారం కాకినాడలోని శుభం కాపు కళ్యాణ మండపంలో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా జస్వంత్ చంద్రను సమావేశంలో పాల్గొన్న నాయకులకు పరిచయం చేసి ఆయన సాధించిన విజయాన్ని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ వివరించారు. ఈ సందర్భంగా సంఘం సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు హాజరై మాట్లాడుతూ, కాపు సామాజిక వర్గీయులు చాలా తక్కువ మందికి ఈ అవకాశాలు వస్తాయని, అందువల్ల శ్రీ జస్వంత్ చంద్రను ఆదర్శంగా తీసుకుని యువత విద్యా ఉద్యోగ రంగంలో ఉన్నత స్థితికి చేరాలని ఆకాంక్షించారు. సంఘ అధ్యక్షుడు వాసిరెడ్డి యేసుదాస్ మాట్లాడుతూ, గతంలో గ్రూప్ 1 పరీక్షకు ఎంపికైనప్పుడు జస్వంత్ చంద్రకు సన్మానం చేశామని, ఆ సన్మానంతో ఇప్పుడు ఐపీఎస్కి ఎంపికయ్యారని, ఐఏఎస్ కూడా అందుకుని మరో సన్మానం అందుకోవాలని కోరారు. ఐపీఎస్కు ఎంపికైన జస్వంత్ చంద్ర మాట్లాడుతూ, తాను ఐపీఎస్ ఎంపికలో తన కుటుంబం పాత్ర మరువలేనిదన్నారు. తన తండ్రి దూరమైన ఆయన ఆశయం తీర్చానని చెప్పారు. యువతకు అవసరమైన సలహాలు సూచనలు అందిస్తానని పేర్కొన్నారు. అనంతరం కాపు సద్భావన సంఘమునకు చెందిన నేతలు జస్వంత్ చంద్రకు పుష్పగుచ్చాలిచ్చి సాల్వా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాపు సద్భావన సంఘ నాయకులు బస్వా ప్రభాకర్ రావు, అడప ప్రకాష్ నాయుడు, పి సేతు మాధవరావు, కనకపర్తి నూకరాజు, గొల్లపల్లి లక్ష్మణరావు, అడ్డాల శ్రీలక్ష్మి, అడబాల సత్యనారాయణ, జాజిపైన వెంకటేష్, గుర్రాల సంజయ్, బైరెడ్డి రాజు, గుండు శ్రీనివాస్, వాసిరెడ్డి చిట్టిబాబు, చిక్కాల అబ్బు, తుమ్మలపల్లి వాసు, నిరంజన్ నాయుడు, దొడ్డిపట్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి వాదుతో సమానం అటువంటి విధానంలో ఉన్నటువంటి ఈనాడు మరి మన జస్వంత్ గారిని అందరూ కూడా మరి అందరూ అభినందిస్తున్నాం. ఈనాడు ఇప్పటికే ఆలస్యమైంది, ఈ కార్యక్రమం సమావేశం పెట్టడం ఆలస్యమైంది. ఏదైనా సరే మాకు ఇదంతా ఏంటంటే అసలు మెయిన్ కారణం మా లక్ష్మణరావు మేష్ యొక్క ట్రైనింగు. ఆయన పీడీగా ఉండి ఈనాడు మొత్తం అందరితో కలయిక. ముఖ్యంగా మనకి లక్ష్మణరావు గారికి పోలీస్ డిపార్ట్మెంట్తో ప్రతిరోజు పరిచయమే. ఆయన టెన్నిస్ ఆడాలంటే మరి అడిషనల్ సూపరింటెండెంట్ గారు లేకపోతే ఎస్పీ గారు వాళ్ళందరూ వచ్చి మాట్లాడుతుంటారు. ఎప్పుడు కూడా లక్ష్మణరావు గారు ప్రతి ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా పరిచయం ఉంది. ఇక్కడి నుంచి కాదు, గతంలో చేసిన హెచ్పీలు ఇప్పుడు డిఏజీలు అయ్యారు, పై ర్యాంకులో కూడా ఉన్నారు. అందరితో బాగా పరిచయం ఉన్నది లక్ష్మణరావు నేషనల్. కారణం ఏంటంటే అతను పీడిగా ఉండటం వల్ల, టెన్నిస్ ఆడటం వల్ల బాగా పరిచయం ఉంది. అందులో భాగంగానే మనడు కూడా ఈ రోజున ఐపీఎస్ రావడం అనేది గొప్ప గ్రేటు. ఆయన ఏదైతే కోరుకున్నాడో, ఎవరితో అయితే ఆయన మంచి పరిచయంగా ఉన్నాడో అదే రీతిలో ఆయనకి మనోడికి జస్వంత్ గారికి ఈనాడు ఈ రకమైన మరి ఐపీఎస్ రావడం అనేది గొప్ప గ్రేటు. నేను ప్రత్యేకంగా కూడా మేము పాపలందరూ తరపున మరియు నా సొంతంగా నేను ఎక్స్ఎమ్మెల్యేగా, నేను రాజకీయ నాయకుడిగా నేను మంచిగా మీకు మరొకసారి అభినందిస్తూ ఒకటే మిమ్మల్ని కోరుతా ఉన్నాను. వచ్చిన అవకాశం మంచి అవకాశం. ఈ అవకాశాన్ని మీరు మరిచి మనకి ఇంకా మంచి పేరు రావచ్చేలాగా, ఇంకా బ్రహ్మాండంగా మీ సేవలు బ్రహ్మాండంగా ఉండేలాగా ఈనాడు అంతా కూడా ఒక పద్ధతి ప్రకారంగా ఉండి ఎక్కడ ఏ రకమైన విధానంలో తప్పు లేకుండా మీరు సక్రమైన పరిపాలన చేస్తారని, ఒక విధానంతో ఉండి మంచి పరిపాలన ప్రజలకి మీరు ఇచ్చే చాలా బాగా చేశారని పేరు తెచ్చుకోవాలని చెప్పేసి కూడా మనం కోరుకుంటూ ఈ సక్కడ వచ్చినటువంటి మరి అందరూ కూడా కాపు సద్భావన మరి ఎవరు ఆత్మీయ సంఘం మూర్తి వాసు గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి జిల్లా నాయకులు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా నా హృదయం. అలాగే ఇప్పుడు మళ్ళీ ఐపీఎస్ పోలీస్ డిపార్ట్మెంట్కి హెడ్ జిల్లా 10 జిల్లాలోనే ఉంటారో దానిలో సివిల్లో కూడా రావాలని చాలా పట్టుదలగా చదివి అన్ని రంగాల్లోని కూడా ఇప్పుడు 4 దానిలో జాబులు చేసాడు. 5వ దానికి కూడా ఆఖరిగా ఐఏఎస్లో రావాలని ఆశిస్తూ ఉన్నాం. ఆయన తప్పకుండా ఆ జాతి కోరిక నెరవేరుస్తాడని చెప్పి కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. అదేవిధంగా బాబుని కూడా ఆదర్శంగా తీసుకుని మన జాతిలో పిల్లలను కూడా కోచింగ్కి అతని సలహాలు తీసుకుని పంపించాలని, అదేవిధంగా కాపు సద్భావన సంఘం సెక్రటరీ గారికి మన నాయుడు గారికి ఒక సూచన, ఆ సన్మాన పత్రాన్ని జిరాక్స్లు తీసి మన జాతి అందరికీ పంచాలని కోరుతా ఉన్నాం.
ఎందుకోసం అంటే ప్రతి ఒక్కరికి అవసరం అది, ప్రతి ఇంట్లో పెట్టుకుని ఇలాగే మనం అందరం కూడా ఎదగాలన్న ఆలోచన ప్రతి ఒక్కరి ఇంట్లోనే కలగాలని చెప్పి ఈ జిరాక్స్లు తీయించమని అందరికీ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా చక్కగా ఫీడ్బ్యాక్ మనందరికీ. ఇంట్లో కూర్చుంటే ఏది తెలీదు, టీవీ తప్ప. ఇక్కడ చాలామంది పెద్దలు చిక్కాల రామచంద్ర గారు లాంటి వాళ్ళు వచ్చారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు. చాలామంది ఉపాధ్యాయులు వచ్చారు, ఇంకా ఉద్యోగస్తులు వచ్చారు, పారిశ్రామికవేత్తలు వచ్చారు, అన్నీ కూడా డాక్టర్స్ వచ్చారు. ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. అసలు గవర్నమెంట్ దగ్గర ఉన్న కీని తీయాలని మన యశ్వంత్ చెప్పడం అంటే ఒక చరిత్ర. ప్రపంచంలో ఎవడో కూడా యశ్వంత్తో చెప్పడం అంటే ఒక చరిత్ర. ఇందాక ఆయన చెప్తే నాకు అర్థమైంది. గవర్నమెంట్ కూడా సూచనలు మనోడి ద్వారా ఇచ్చి దాన్ని యాక్ట్ ఏదైతే ఉందో తప్పని చెప్పి నిరూపించుకోగలిగాడంటే ఇది ఒక చరిత్ర, మామూలు చరిత్ర కాదు అని చెప్పి సందర్భంగా. అలానే కాప్ సంఘం గురించి మాట్లాడితే ఎప్పుడు ఎవరు అచీవ్ చేసినా సరే ప్రోత్సహించడంలో ఎప్పుడు ముందున్నారు. నాకు 2 సంవత్సరాల ముందు 314 ర్యాంక్ వచ్చిందండి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. అప్పుడు కూడా నన్ను ఇక్కడే సన్మానించడం జరిగింది. సో ఇలానే మరింత మందిని ఎవరేం సాధించినా సరే, ఏ అచీవ్మెంట్ వచ్చినా సరే ప్రోత్సహించడంలో ముందుండడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దాన్ని చూసి మిగతా వాళ్ళకు కూడా ఒక ఇన్స్పిరేషన్ వస్తుందండి. అండ్ ఈ రోజున సన్మానం నాకు జరుగుతుంది, బట్ దీని వెనకాల మా ఫ్యామిలీ కృషి చాలా ఉందండి. లైక్ మా మదర్ గవర్నమెంట్ స్కూల్ టీచర్, చిన్నప్పటి నుంచి ఆవిడిచ్చిన సజెషన్స్ కానీ, అలానే మా డాడీ ఇప్పుడు లేరు, ఆయన కూడా ఆశయం ఉండేది నాకు చిన్నప్పటి నుండి ఇలా ఐఏఎస్ ఆర్ ఐపీఎస్ చేయాలని. అలానే తాతగారు, నేను చిన్నప్పటి నుండి తాతగారి ఇంట్లోనే పెరిగాను. తాతగారు, అమ్మమ్మ వీళ్ళందరూ చేసిన సపోర్ట్, మా మేనమావలు వీళ్ళందరి సపోర్ట్. సో ఈ రోజున సన్మానం నాకు జరుగుతుందండి, కానీ ఈ వెనకాల వీళ్ళందరి కృషి, వీళ్ళందరి సహకారం చాలా ఉంది. ఈవెన్ నేను ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేట్ అయ్యి తర్వాత శాంసంగ్ R&Dలో జాబ్ చేస్తున్నప్పుడు దాన్ని వదిలేసి సివిల్ సర్వీసెస్ ప్రయత్నిస్తానని చెప్పినప్పుడు కూడా వెంటనే వీళ్ళు సపోర్ట్ చేశారు. అండ్ ఆ సపోర్ట్కి ఫలితం ఈరోజు ఈ సన్మానం అవుతుందండి. సో అందరికీ, ఆ ఫ్యామిలీ అందరికీ కూడా ఇక్కడ కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు, వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఇటు వచ్చి ఈరోజు కూడా కొంతమంది నన్ను అడిగారు, మీలో పెద్దలు మా పిల్లలు కూడా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వండి. తప్పకుండా అండి, అది నా బాధ్యత. ఎందుకంటే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి, విద్యలో అవనివిని ఆర్ ఏ రంగంలో అయినా సరే ఒక నెట్వర్క్ ఎఫెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా నాకు సాయం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, నా గ్రాడ్యుయేషన్ వాళ్ళు కానీ అలా. అండ్ తప్పకుండా నా వంతు సాయం ఎప్పుడు ఏం అవసరం వచ్చినా సరే కుదిరినంత వరకు తప్పకుండా చేస్తాను మీ పిల్లలకి కానీ ఏమన్నా. అండ్ అలా చెప్పుకుంటూ ఇలా ఈరోజు ఇక్కడ విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని, రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. వెల్కమ్ బ్యాక్ టు కేసీసీ న్యూస్. ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు వివిధ శాఖల అధికారులకు కేటాయించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పారిశుద్ధ్యం, త్రాగునీరు, మొబైల్ టాయిలెట్స్, ఏజెంట్ల తనిఖీ, కౌంటింగ్ సెంటర్లకు తరలింపు, కౌంటింగ్ సిబ్బందికి భోజనం, ఇతర సదుపాయాలు, మీడియా సెంటర్ల వసతులు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ, మున్సిపల్ కార్పొరేషన్, పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డిఆర్డీఏ, వ్యవసాయ తదితర శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు వివిధ శాఖల అధికారులకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ విజయవంతానికి కృషి చేయాలన్నారు. ప్రధానంగా తుని, పిఠాపురం వైపు నుంచి వచ్చే వాహనాలను అచ్చంపేట దగ్గర యానం, కాకినాడ రూరల్, కాకినాడ పట్టణం నుంచి వచ్చే వాహనాలను భానుగుడి దగ్గర ట్రాఫిక్ మళ్లించడం జరిగిందన్నారు. కౌంటింగ్ ఏజెంట్ల అభ్యర్థులను భానుగుడి, నాగమల్లితోట జంక్షన్ల వద్ద తొలి దశ తనిఖీ ప్రక్రియ
జరుగుతుందన్నారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థులు ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా వ్యవసాయ శాఖ జేడీ పర్యవేక్షణ చేయాలన్నారు. జేఎన్టీయూ ప్రధాన ద్వారం నుంచి ఆయా నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాలకు ఏజెంట్లు అభ్యర్థులను తరలించేందుకు సిద్ధం చేసిన వాహనాల ఏర్పాట్లను డిఆర్డీఏ పీడీ పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ డి తిప్పేనాయక్, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏడీసీ సిహెచ్ నాగనరసింహరావు, డ్వామా పీడీ ఏ వెంకటలక్ష్మి, పౌర సరఫరాల సంస్థ డిఎంఎం బాలసరస్వతి, వ్యవసాయ శాఖ జేడీ ఎన్ విజయ్ కుమార్, డిఆర్డీఏ పీడీ కె శ్రీరమణి, జిల్లా సమాచార శాఖ డీడీ డి నాగార్జున, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎం శ్రీనివాస్, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. తీవ్ర ఎండల దృష్ట్యా ఉపాధి హామీ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ త్రాగునీరు, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు తాటిపాక మధు జిల్లా కలెక్టర్ జయనివాస్ కు విజ్ఞప్తి చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గం తదితర ప్రాంతాల ఉపాధి పనులు చేపడుతున్న పనుల వద్దకు వెళ్లి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకత్వం వారి సమస్యలు తెలుసుకుని సభ్యత్వాలు చేర్పించి అనంతరం గ్రామ కమిటీలు వేయడం జరిగింది. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి తాటిపాక మధు మాట్లాడుతూ కమ్యూనిస్టులు ముఖ్యంగా సిపిఐ, బీకేఎంయూ పోరాటాల ఫలితంగానే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. కానీ నేటి మోడీ ప్రభుత్వం ఈ పథకాన్ని క్రమక్రమంగా ఎత్తివేయడానికి అనేక కుట్రలు చేస్తుందన్నారు. మరలా మోడీ అధికారులకు వస్తే ఈ చట్టం ఉండదని, గ్రామీణ శ్రమజీవులు అందరూ ఐక్యమై ఈ చట్టాన్ని కాపాడుకోవాలని, పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని మధు పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి తోట లక్ష్మణ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు చింతలపూడి సునీల్, మహిళా సమైక్య జిల్లా నాయకురాలు శ్యామల, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కోశాధికారి శామ్యుల్ ధనరాజ్, శ్యామ్, లోవా నాగమణి తదితరులు పాల్గొన్నారు. బుద్ధుని అష్టాంగ మార్గం, పంచశీల మార్గం సర్వ మానవాళికి ఆచరణీయమని రిటైర్డ్ టీచర్ శ్రీరాములు పేర్కొన్నారు. కాకినాడ రాయల్ పార్క్ లో ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులకు రిచర్డ్ టీచర్ శ్రీరాములుచే బుద్ధుని జీవిత చరిత్రపై ప్రసంగ కార్యక్రమం, ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ చే డయాబెటీస్ చికిత్సలో వచ్చిన ఆధునిక వైద్య విధానాలపై సీఎంఈ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఐఎంఏ నాయకులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ అధ్యక్షత వహించగా రిటైర్డ్ టీచర్ శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని బుద్ధుని జీవిత చరిత్ర, బుద్ధుని బోధనలను సవివరంగా వివరించారు. అనంతరం ప్రముఖ వైద్యులు డాక్టర్ రామ్ స్వరూప్ జవహర్ షుగర్ ట్రీట్మెంట్స్లో వచ్చిన ఆధునిక వైద్య విధానాలను వైద్యులకు వివరించారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు. మధ్య మార్గాన్ని నేను అన్వేషించి కనుగొన్నాను కాబట్టి ఆ మధ్య మార్గాన్ని మీకు బోధిస్తాను అనగానే అప్పుడు ఆ మధ్య మార్గం ఏమిటో మాకు బోధించమని వాళ్ళు కోరినప్పుడు భగవాన్ బుద్ధుడు వాళ్ళకి మొదటగా నిర్మలమైన జీవన విధానము, అలాగే అష్టాంగ మార్గము, ధర్మబద్ధమైన జీవన మార్గము, శీల మార్గము అనే 3 విషయాల్ని చక్కగా వివరించడం జరుగుతుంది. మరి నిర్మలమైన జీవన విధానము అంటే ఏమిటి? నిర్మలమైన జీవన విధానానికి భగవాన్ బుద్ధుడు రూపొందించినటువంటి 5 నియమాల్ని పేర్కొనడం జరిగింది. అవి ప్రాణుల్ని హింసించటం కానీ, చంపటం కానీ చేయకూడదు. రెండోది దొంగతనం చేయకూడదు, ఇతరుల యొక్క ఆస్తుల్ని వశం చేసుకోకూడదు, అలాగే వ్యభిచారం చేయకూడదు, అలాగే అసత్య భాషణ చేయకూడదు, మత్తు పానీయాలు స్వీకరించకూడదు అనేటువంటి ఈ 5 నియమాలు మరి పంచశీలాలుగా మనం పేర్కొంటాం. కాబట్టి ఈ 5 నియమాల్ని ఆచరించినట్లయితే మరి అది నిర్మలమైన జీవనం అవుతుంది. మీరు వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనేసి మీ అంతా మీరు ప్రశ్నించుకోండి. వాటి ప్రశ్నించుకున్న తర్వాత ఇవి ఒక మనిషి యొక్క ఉన్నతికి ఉపయోగపడతాయి, మనిషి యొక్క ఔన్నత్యానికి దోహదం చేస్తాయి అని మీకు అనిపించినట్లయితే ఈ నియమాలు ఖచ్చితంగా మానవ జీవన వికాసానికి అద్భుతంగా పనిచేస్తాయని వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. కిడ్నీ అండ్ మెటబాలిక్ ప్రొఫైల్ గురించి, డయాబెటిక్స్ పేషెంట్స్లో ఏం తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి నేను చెప్పడం జరిగింది. దాంట్లో ఏంటంటే టూకీగా డయాబెటీస్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే సో డెఫినెట్గా కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, రీనల్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఆ 2 కూడా ప్రతి డయాబెటిక్ పేషెంట్ని తొందరగా మరణానికి దారితీసే సంగతులు. అందుకని ప్రతి డయాబెటిక్ పేషెంట్ షుగర్ని కంట్రోల్ చేసుకోవడంతో పాటుగానే హార్ట్ ఎలా ఉంది, కిడ్నీ ఎలా ఉంది అనేది కూడా కనీసం సంవత్సరానికి ఒకసారైనా సరే పరీక్ష చేసుకోవడం చాలా మంచిది. దీనికి చాలా మందులు ఉంటాయి. ఆ మందుల్లో కూడా షుగర్ మందుల్లో అఫ్కోర్స్ ముందుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన వాటిలో ఆహార పదార్థాలని చాలా జాగ్రత్తగా తీసుకోవడం, నూనె పదార్థాలని అవాయిడ్ చేయడం, సాల్ట్ని తగ్గించడం, స్వీట్స్ని అవాయిడ్ చేయడం, రోజు వ్యాయామం చేయడం, కనీసం 1 గంట సేపు వాకింగ్ చేయడం,
ఈ మెడిటేషన్ చేయడం ఇవన్నీ అలాగే ఉపయోగపడుతుంది డయాబెటీస్ ట్రీట్మెంట్కి. దాంతోపాటుగా ట్యాబ్లెట్స్ కూడా చాలా ట్యాబ్లెట్స్ వచ్చాయి. వాటిలో ముఖ్యంగా డాపాగ్లిఫ్లోజిన్ అనే SGLT2 ఇన్హిబిటర్, గ్లిప్టిన్స్ అనే సిటాగ్లిప్టిన్, ఈ రెండు కాంబినేషన్ కూడా చాలా మంచిది. ప్రతి డయాబెటిక్ పేషెంట్కి అవసరమైన పేషెంట్కి వాడడం చాలా మంచిది. ఇవి వాడడం వలన హార్ట్ ప్రాబ్లమ్స్ని, కిడ్నీ ప్రాబ్లమ్స్ని మనం తొందరగా తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ ఉంటే వాటిని ఎక్కువ అవ్వకుండా కూడా మనం అరికట్టవచ్చు. ఈ విషయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. అందువల్ల అందరికీ చెప్పేది సలహా ఏంటంటే డయాబెటీస్ని అశ్రద్ధ చేయకండి. డయాబెటీస్ని ఉన్నప్పుడు డైట్ మాడిఫై చేసుకోవాలి, ఎక్సర్సైజ్ రోజు చేయాలి, అలాగే సరైన ట్యాబ్లెట్స్ వాడాలి. అవసరమైతే కొంతమందికి ఇన్సులిన్ కూడా వాడవలసి ఉంటే ఇన్సులిన్ కూడా యూజ్ చేస్తూ ఉండాలి. మెడిటేషన్ చేస్తూ ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, మంచిగా ఉండాలి, సాల్ట్ తగ్గించుకోవాలి. సో ఈ విధంగా ఉంటే చాలా ముందు మంచిగా ఉండడానికి ఆస్కారం. బుధవారం రాత్రి కాకినాడ జేఎన్టీయూలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలోని ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రి భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ను జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ జేనివాస్ సందర్శించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు స్ట్రాంగ్ రూమ్ కు వెళ్లి అక్కడ భద్రతను పర్యవేక్షిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఎటువంటి అల్లర్లు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకినాడ జిల్లా ఎస్పీఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పెద్దాపురం డీఎస్పీ లలితా కుమార్ ఆధ్వర్యంలో పెద్దాపురం నియోజకవర్గంలోని వివిధ కూడలి ప్రాంతాల్లో నాకాబందీ నిర్వహించారు. నాకాబందీ నిర్వహించి ఎటువంటి పత్రాలు లేని సుమారు 100కు పైబడిన వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు పెద్దాపురం సిఐ వై రవికుమార్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సురేష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అందరూ కలిపి ఇవాళ పెద్దాపురం పోలీస్ స్టేషన్ మరియు సామర్లకోట పోలీస్ స్టేషన్ కలిపి దాదాపు ఒక 25 ప్రాంతాల్లో నాకాబందీ వాహనాల చెకింగ్ అనేది చేయడం జరిగింది. ఇందులో ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు ప్రధానంగా కూడా వెహికల్స్ ఎవరైతే సరైన పత్రాలు లేకుండా వెహికల్స్ నడుపుతారో, అట్లాగే మన మైనర్స్ డ్రైవింగ్ చేస్తారో వీళ్ళందరినీ కూడా దాదాపు సుమారు 100 నుంచి 110 వెహికల్స్ వరకు కూడా పెద్దాపురం పోలీస్ స్టేషన్కి సంబంధించి సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మేము రాబో 4వ తారీఖున జూన్ 4వ తారీఖున జరగబో ఎలక్షన్ కౌంటింగ్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా, అట్లాగే ఆ రోజున ఎవరైతే వాహనాలను ఇష్టం వచ్చినట్టు రీతిలో నడుపుతూ ప్రజలకు ఇబ్బంది పెడుతూ భయభ్రాంతులకు గురి చేస్తారో వాళ్ళందరినీ కట్టడి చేసే ఉద్దేశంలో భాగంగా ఇక ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు విధంగా చేయడం జరిగింది. ఎవరైతే వాహనాలు సీజ్ చేశారో వాళ్ళందరికీ కూడా సరైన పత్రాలు చూపిస్తే కనుక వాహనాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. అట్లాగే మైనర్ డ్రైవింగ్లో ఏదైనా ఉంటే కనుక వారి తల్లిదండ్రులు గట్టా పిలిపించి వాళ్ళకు కూడా సరైన కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను కూడా పంపించడం జరుగుతుంది. అయితే ఎటువంటి పత్రాలు లేకుండా కూడా వాహనాలు తిరిగితే కనుక వాటిని మేము సీజ్ చేసి సంబంధించిన సెక్షన్స్ ప్రకారం కేసు కట్టడం జరుగుతుంది. ఇదంతా కూడా 6వ తారీఖు జూన్ 6వ తారీఖు దాకా కూడా ఎలక్షన్ కూడా అమలులో ఉన్న దృష్ట్యా ఎక్కడ కూడా ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఉండే ఉద్దేశం మేరకు ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకు చేయడం అనేది. కాకినాడ వివేకానంద పార్క్ లో గల రెడ్ క్రాస్ యోగా సెంటర్ లో కల్పకం ఏచూరి మహిళా శక్తి, మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ఋతుక్రమ వేడుకలు జరిగాయి. సభకు మైత్రేయి ఉమెన్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు కాకినాడ కన్స్యూమర్స్ కోర్ట్ మెంబర్ జడ్జ్ చక్కా సుషి ఆదిత్య కుమార్ అధ్యక్షత వహించి ఈ రోజులు యొక్క విశిష్టత వివరించారు. కార్యక్రమానికి రెడ్ క్రాస్ సొసైటీ కాకినాడ జిల్లా చైర్మన్ వైడి రామారావు, ఏఐడబ్ల్యూసీ కాకినాడ ట్రెజరర్ పద్మజావాణి ముఖ్య అతిథులుగా విచ్చేసి మాతృత్వానికి స్త్రీల నెలసరి మూలమని, అది సహజంగా ప్రతి మగవ జీవితంలో జరిగేదేనని, ఆ సమయంలో స్త్రీలు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. మౌర్య హాస్పిటల్ డాక్టర్ స్వప్నిక, రంగరాయ మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రత్నదీప్తి రిసోర్స్ పర్సన్స్గా వ్యవహరించి స్త్రీలు నెలసరి సమయాల్లో పాటించవలసిన పరిశుభ్రత, ఆహార నియమాలు, శారీరక మానసిక మార్పుల గురించి వివరించారు. డాక్టర్ రత్నదీప్తి పీపీటీ ద్వారా, డాక్టర్ స్వప్నిక ఇంటరాక్టివ్ పద్ధతి ద్వారా ఈ విషయాలు మహిళలను ఆకట్టుకున్నారు. అనంతరం మౌర్య హాస్పిటల్ సౌజన్యంతో మహిళలకు శానిటరీ నాప్కిన్స్ డాక్టర్ స్వప్నిక అందించారు. అనంతరం అతిథులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంస్థ అధ్యక్షులు పి సత్యవాణి, ఉపాధ్యక్షులు ఉమామహేశ్వరి, కార్యదర్శి కృష్ణప్రియ, సభ్యులు త్రిపుర సుందరి, ఈశ్వరి, యువతులు, డ్వాక్రా మహిళలు, పారిశుద్ధ్య మహిళా సిబ్బంది పాల్గొన్నారు. మీకు తెలుసు కదా, శిశు గృహ అంటే అబాండెంట్ చిల్డ్రన్, పిల్లల్ని కని వదిలిపెట్టేయడం కానీ లేదా రకరకాల కారణాలతో చిన్న బిడ్డల్ని వాళ్ళు తల్లిదండ్రులు చనిపోవడం కారణంగా వాళ్ళు అనాథలైపోవడం, ఇటువంటి సందర్భాల్లో ఆ పిల్లల్ని తీసుకొచ్చి పెంచేటటువంటిది ఆ శిశు. దానికి మనం చక్కటి ఒక భవనాన్ని ఏర్పాటు చేసి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తిగా దానికి కేటాయించాము. ఇప్పుడు చాలా అర్జెంట్లో సరైనటువంటి అనారోగ్య పరిస్థితులు ఉన్న చోటు ఉంది, దాన్ని అభివృద్ధికి మార్చేస్తాం.
స్పెషల్ ప్రోగ్రామ్స్ అన్నీ నిర్వహించడానికి ఒక హాల్ని ఏర్పాటు చేస్తాం. ఇలాంటి హాల్ ఒకటి ఏర్పాటు చేస్తాం. స్పెషల్ ప్రోగ్రామ్స్ లైక్ బ్యూటిషియన్ కోర్స్ కానివ్వండి, లేదా ఇంగ్లీష్ స్పీకింగ్ కానివ్వండి, ఇది చేస్తున్నాం. రకరకాల కార్యక్రమాలను టెలికాస్ట్ చేస్తాం. అవన్నీ నిర్వహించడానికి లేదా ఎటువంటి కార్యక్రమాలు అటువంటి మహిళలకు సంబంధించి ఏ మంచి కార్యక్రమమైనా సరే అక్కడ ఒక వేదికని నిర్మాణం చేస్తున్నాం. అది బహుశా రాబోయేటటువంటి 5-6 నెలల్లో అందుబాటులోకి తీసుకురావడానికి. కాకినాడ మధ్వసభ అధ్యక్షులు రాచూరి రాఘవేంద్ర స్వామి మరణంతో ఆధ్యాత్మిక లోకం మూగబోయిందని పలువురు నివాళులర్పించారు. బుధవారం మధ్యాహ్నం తిరుపతిలో మృతి చెందిన స్వామి మృతదేహాన్ని ఈ రోజు మధ్యాహ్నం ప్రతాప్ నగర్ లో ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. స్వామి పార్థివ శరీరాన్ని చివరిసారిగా దర్శించుకునేందుకు మాధవ గృహస్థులు, మిత్రులు అధిక సంఖ్యలో చేరుకున్నారు. మధ్వసభ కమిటీ కార్యదర్శి కోపెళ్ల శేషగిరిరావు మాట్లాడుతూ తెలుగు వారిలో మధ్వ వ్యాప్తికి ఎంతో కృషి చేస్తారని నివాళులర్పించారు. మధ్వసభ కమిటీ సంయుక్త కార్యదర్శి డాక్టర్ పరశురాం మాట్లాడుతూ కోస్తా జిల్లాలో ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణలో అధిక ప్రాధాన్యత ఇవ్వటమే కాక అందరినీ భాగస్వామ్యం చేస్తూ మధ్వ మత ఆశయాలకు అంకితమయ్యారని రాచూరి స్వామికి నివాళులర్పించారు. మధ్వ పురోహితులు యాతగిరి మధ్వేష్, లోక రాఘవేంద్రరావు, విశాఖపట్నం మధ్వ సంఘ కమిటీ కార్యదర్శి ప్రాణరావు, వేముగంటి రాము, సుసర్ల చలపతి, ప్రముఖ న్యాయవాది రామచంద్రరావు, సుబ్బారావు, ఉదయగిరి శేషగిరిరావు, వ్యాసరామూర్తి, రియల్ ఎస్టేట్ మూర్తి, నీలిమా కమ్యూనికేషన్స్ అధినేత విజయ్, 2 తెలుగు రాష్ట్రాల నుండి అధిక సంఖ్యలో మిత్రులు, బంధువులు పాల్గొని నివాళులర్పించారు. ఈ రోజున మన రాచూరి రాఘవేంద్ర స్వామి గారు ఈ రకంగా మనలోంచి బయటికి వెళ్ళిపోవడం అనేది చాలా విచారకరమైన విషయం. ఇవాళ మేము ఇలా ఊహించలేదు. నిజంగా ఎటువంటి పరిస్థితి కూడా అనుకోలేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ధైర్యం కలగాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈ విధంగా జరగటం తెలిసిన దగ్గర నుంచి నాకు అసలు ఏమీ తోచట్లేదు. నమ్మకపోతే ఒక 2-3 గంటలు నమ్మలేకపోయాను. మళ్ళీ అనేక మెసేజ్లు వచ్చాక కన్ఫర్మ్ చేసుకున్నా కానీ ఇది నిజమని అనుకోలేకపోయాను. మా ఇద్దరికి అసోసియేషను ఇంచుమించు 30-40 ఏళ్ళు. ఈ 12 ఏళ్ళుగా సభలో ఇద్దరం, అతను ప్రెసిడెంట్, నేను సెక్రటరీ వంటి అనేక కార్యక్రమాలు చేయించాడు. ఇంకా చేశారనే ఉద్దేశం అతనికి చాలా ఉంది. కానీ అదృష్టం లేదు, ఇతరుతో వెళ్ళిపోయాడు. అతనికి సద్గతి కలగాలి. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఈవీఎంల ఓట్ల లెక్కింపు ప్రక్రియపై శిక్షణా కార్యక్రమం నిర్వహణ, ఓట్ల లెక్కింపులో అనుసరించాల్సిన విధానంపై అధికారులకు అవగాహన. మతోన్మాద దోపిడీపై పోరాటమే కార్మిక వర్గ లక్ష్యం. సిఐటియు 54వ వ్యవస్థాపక దినోత్సవంలో రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు పిలుపు. రెమల్ తుఫాన్ ప్రభావంతో ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించిన జనసేన నాయకులు. బాధితులను పరామర్శించి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా. సివిల్స్లో 162వ ర్యాంకు సాధించిన జీను శ్రీజస్వంత్ చంద్రకు అభినందన పురస్కారం. ఆయనను యువత ఆదర్శంగా తీసుకోవాలన్న మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు. That's all for now. This is Sona. For more local updates, keep watching KCC News. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. జుట్టున్న అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774. అసంపూర్ణము వల్ల సిగ్గుతో మీ జీవిత భాగస్వామికి దూరం కావద్దు. మీ శారీరక సామర్థ్యాన్ని, శక్తిని పెంచుకొని ఆనందించాలి జీవితాన్ని. రిటైర్మెంట్ తర్వాత కూడా. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ ప్రతి శుక్ర శనివారములలో కాకినాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక 2వ వీధి లచ్చిరాజు గారి వీధిలో మేడ మీద. సెల్ 9490367774.